హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ కథలో ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటారు. అన్నయ్య, తమ్ముడు. తమ్ముడేమో తెలివిగా స్పాంటేనియస్గా ఆలోచిస్తాడు. అన్నయ్య ఏమో అమాయకుడు, వెరీ ఇన్నోసెంట్. అన్నయ్య ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. దాన్ని సాల్వ్ చేయడానికి తమ్ముడు ఎలా తెలివిగా ఆలోచించి సాల్వ్ చేశాడో విందామా మరి? అనగనగా ఒక ఊరు. అది బెళుగప్ప అనే ఊరు. ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య అని ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. చిన్న పుల్లయ్య ఏమో తెలివైనవాడు కాగా, పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు. వారికి అడవి పక్కనే 2 ఎకరాల పొలం ఉండేది. అదే వారికి జీవనాధారం. ఇంతకీ చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య గొడవ ఏంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు ఊరుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక పేరు మీదే చిన్న పెద్ద అని పేర్లు తగిలించేసి పెట్టేవాళ్ళు అనమాట. అంటే పెద్దవాళ్ళకి పెద్ద అని, దాని పక్కన ఒక పేరు, అలాగే అదే పేరుకి ముందు చిన్న అని రెండో వాళ్ళకి పెడుతూ ఉంటారు. సో అదనమాట ఈ చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య పేర్లు. వీళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది కదా. ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ పొలంలో దోసకాయ పంటను వేశారు. కొన్నాళ్ళకి దోసకాయలు కోత కోయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. చిన్న పుల్లయ్య ఏమో తెలివైనడు కదా, అందుకని అతను మార్కెట్కి వెళ్తే తను కాయల్ని బాగా అమ్మి తీసుకురాగలడు. అందుచేత ఏం చేశాడంటే ఏ రోజుకు ఆ రోజు పండిన కాయలన్నిటినీ కోసి వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేవాడు. అయితే పెద్ద పుల్లయ్యకి అన్ని తెలివితేటలు లేవు కాబట్టి తోటకి కాపలాగా ఉండేవాడు అనమాట. ఇది ఇలా నడుస్తూ ఉండేది. అయితే ఇప్పటి కాలంలో లాగా ఒకప్పుడు అన్నదమ్ములు ఇంతగా కొట్టుకునేవారు కాదు. నువ్వైతే గొప్ప పనులు చేస్తావు, నేనైతే ఈ కాపలా కాయాలా, అలా ఏం ఉండేది కాదు. అందరూ కలిసే ఉండేవాళ్ళు. అలా నడిచిపోతూ ఉంది వాళ్ళకి కాలం. అప్పుడు ఒకసారి ఏమైందంటే చిన్న పుల్లయ్య అడిగాడు పెద్ద పుల్లయ్యని, ఏంరా అన్నయ్య, ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా లేదా? ఇలా అస్థిపంజరంలాగా అంటే స్కెలిటన్ లాగా తయారవుతున్నావేంటి? ఏంటి ప్రాబ్లం? ఏదైనా సమస్య ఉందా ఏంటి, చెప్పు నాతో. సరే, ఒకవేళ సమస్య ఉంటే చెప్పు, పరిష్కరిద్దాం అని అడిగితే అప్పుడు పెద్ద పుల్లయ్య అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి అతనికి. ఏమన్నాడంటే, ఏం చెప్పమంటావురా చిన్నపుల్ల, రోజు కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు మార్కెట్కి తీసుకెళ్ళిపోతున్నావా? నువ్వు అలా వెళ్ళిపోతావా? పక్కనున్న అడవిలో నుండి జిత్తులు మారిన నక్క ఒకటి వస్తుందిరా అని ఇంకా ఏదో చెప్పబోతుంటేనే చిన్న పుల్లయ్య వెంటనే కలుగజేసుకుని, వస్తే వచ్చింది, అయితే ఏంటి, అది వస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏంటి అని అన్నాడు. అయ్యో, ముందర నేను చెప్పేది వినరా చిన్నపుల్ల, నన్ను అంతా చెప్పనియ్యి. అది వచ్చి ఎవరు గుడిసెలో అంటుంది. అప్పుడు నేనే పెద్ద పుల్లయ్యను అని చెప్తాను. నువ్వు పుల్లయ్యవైతేనేంటి, పులుసయ్యవైతేనేంటి, ముందు బయటికి రా అంటుంది అది. అప్పుడు నేను బయటికి పోతాను. అప్పుడు పోయి నా కోసం మంచి మంచి దోసకాయలు బీకురా పో అని అంటుంది. అప్పుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికి ఇస్తాను. అప్పుడు అది, రా నా వెనక్కి వచ్చి నా నడ్డి గోకుతూ గానిరా అంటుంది. అది నడ్డి గోకమంటుంది కదా అని నేను వెళ్ళి నడ్డి గోకడానికి వెళ్తానా? అప్పుడు అది నేను ఇచ్చిన దోసకాయల్ని తింటూ నన్ను బెదిరిస్తుంది. నేను ఇలా వస్తున్నట్లు కానీ, దోసకాయలు నువ్వు నాకు ఇస్తున్నట్లు కానీ ఎవరికైనా చెప్పావో నీ అంతు చూస్తాను అంటుంది. పైగా అలా అంటమే కాదురా, అది పెద్ద కంపును కూడా విడుస్తుంది వెనక నుంచి. చిన్నపుల్ల, నీకు తెలుసా? అబ్బో, ఆ కంపును అసలు భరించలేమురా. ఆ చెత్త కంపు భరించలేక ఇంకా అది నన్నేం చేస్తుందోనన్న భయంతో నేను ఇలా సన్నబడిపోతున్నాను రా, అన్నం కూడా సరిగా తినలేకపోతున్నాను చిన్నపుల్ల అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య. ఇదంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నని ఓదార్చుతూ, నువ్వేం భయపడకురా అన్నయ్య, దాని గురించి నేను ఆలోచిస్తాను కానీ వెళ్ళి పడుకోపో అని చెప్పాడు. మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే సంతలో దోసకాయలని అమ్ముకురావడానికి తను వెళ్లకుండా తన అన్నయ్యను పంపించి ఈ చిన్న పుల్లయ్య అన్నయ్యకి బదులుగా తోటలో ఉన్న గుడిసెలో, అంటే కాపలా కూర్చుంటారు కదా గుడిసెలో, ఆ గుడిసెలో ఉండి తను చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. అంటే ఏర్పాట్లంటే అతను ఏదో ప్లాన్ వేసాడన్నమాట. అయితే ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఈ నక్క ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. అంతలోనే ఇక చిన్న పుల్లయ్య మార్కెట్కి వెళ్ళిపోతాడు అనుకున్న తర్వాతే వస్తుంది కదా నక్క. అలానే ఆ రోజు
పెద్ద పుల్లయ్య మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత అది చిన్న పుల్లయ్యే వెళ్ళాడు అనుకొని చక్కగా రోజు వచ్చినట్లే వచ్చి కూర్చుని ఎవరు లోపల అని అడుగుతూ ఆ తర్వాత నడ్డిగోకం అనే వరకు అంతా ఎప్పుడు ప్రతిరోజు జరిగినట్టే ఆ స్టోరీ అంతా జరిగింది. నడ్డిగోకే వరకు అదే జరిగింది కదా. నడ్డిగోకుతూ చిన్న పుల్లయ్య అన్నాడు నక్కతో, నాకు బాగా దాహం వేస్తుంది, నేను గుడిసె లోపలికి వెళ్ళి ఒకసారి నీళ్లు తాగొస్తాను అని అడిగాడు. అయితే "ఊ, ఊ, వెళ్ళు వెళ్ళిరా త్వరగా" అంది నక్క. ఇదిగో ఇప్పుడే ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చిన్న పుల్లయ్య. ఈయన ప్లాన్ చేసుకున్నాడు కదా. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే, నిప్పుల్లో ఒక ఐరన్ రాడ్ని కాల్చిపెట్టి రెడీగా ఉంచాడు. వెళ్ళి వాటర్ తాగుతానని వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఐరన్ కడ్డీని తీసుకొచ్చి సడన్గా నక్క నడ్డి మీద వాత పెట్టాడు. ఆ దెబ్బకి సడన్గా జరిగింది కదా ఇది. సడన్గా హడిలిపోయిన నక్క కుయ్యో మొర్రో అంటూ వెనక్కి చూడకుండా పారిపోయింది. ఆ తర్వాత ఇంకెప్పుడు అది దోస తోట వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చూసారా పిల్లలు, కథలో నక్కకి తన తెలివితేటలతో ధైర్యంతో ఎలాంటి పనిష్మెంట్స్ని తమ్ముడైన చిన్న పుల్లయ్య ఇచ్చాడో. ప్రాబ్లమ్స్ వస్తే భయపడకుండా సొల్యూషన్ని వెతుక్కుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. పిరికి వాళ్ళలా భయపడిపోతూ కూర్చోకూడదు. నిజానికి సరిగ్గా ఆలోచిస్తే ఎవ్రీడే ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. నిజానికి ప్రాబ్లమ్స్ అనే ఛాలెంజెస్ లేకపోతే లైఫ్ బోరింగ్గా ఉంటుంది. కావాలంటే మీ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని అడిగి చూడండి. కనీసం చిన్న సమస్య అయినా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దామే. పిల్లలు, ఇలాంటి నీతి కథలు, సరదా కథలు మరెన్నో వినాలంటే మన పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ పిల్లలు, లవ్ యూ ఆల్.